మన ఫ్యాషన్ ఛాలెంజ్ సిరీస్ చాలా హిట్ చేస్తున్నారు గాయస్. ఇదొచ్చి నేను ఫుల్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ అందరూ షార్ట్స్‌లో ఇంకా అప్డేటెడ్ వీడియోస్ ఫాస్ట్‌గా పెట్టండి అని చెప్తున్నారని చెప్పి ఇది లాంగ్ చేశాను. ఫస్ట్ వచ్చి బ్లాక్ శారీ. ఈ బ్లాక్ శారీకి ఈ నెక్ సెట్ అలానే ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా పేర్ చేశాను. ఓవరాల్‌గా అయితే బ్లాక్, సిల్వర్ కాంబినేషన్ తోటి లుక్ కావాలనుకుంటున్నాను. ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్. శారీ వచ్చేసి మంగళగిరి శారీ అండ్ బ్లౌజ్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. ఏదైనా పేర్ చేసినా సెట్ అయ్యేటట్టుంది ఈ బ్లౌజ్కి, అంత బాగుంది. వర్క్ అంతా టోటల్గా వచ్చింది. ఇది నార్మల్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించాను. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది. యాక్చువల్గా నేను దీన్ని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. పైన రెఫరెన్స్ ఉంది కదా, ఆ పిక్చర్ తోటే ఇది చేసింది అనమాట. మొత్తం ఓవరాల్గా ఇక్కడ మగ్గం వర్క్ అన్నా ఏదన్నా లేస్ అన్నా, బట్ నేను పైతాని ఫ్యాబ్రిక్ వచ్చేసి అరౌండ్ 1 మీటర్ తీసుకున్నాను. ప్లస్లీ నాకు ఆ ఫ్యాబ్రిక్కే ఇలా ఒక లేస్ లాగా వచ్చింది, అది యాడ్ చేపించేసాను. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్కి కూడా నేను ఉన్న క్లాత్నే అడ్జస్ట్ చేసి పెట్టేశాను. పిక్చర్లో సేమ్ అలానే ఉంది. ఐ వాంట్ టు క్రియేట్ ది సేమ్. జుంకాస్కి వచ్చేసరికి ఇలా పెద్ద జుంకాస్ పెట్టుకోవాలనిపించింది ఈ అవుట్ఫిట్కి. అండ్ నెక్ పార్ట్కి వచ్చేసేసరికి ఇలా యూజ్ చేశాను. ఒకవేళ మీకు జ్యువెలరీ డీటెయిల్స్ కావాలన్నా సరే పిన్ చేయండి, మ్యాక్సిమం ఉన్న డీటెయిల్స్ నేను నీకు షేర్ చేస్తాను. ఇది నా ఓవరాల్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లుక్ అనే చెప్పొచ్చు. ఎంత బాగుందో. బ్యాంగిల్స్ వచ్చి ఇలా గోల్డ్వి పేర్ చేశాను. దాంతో ఎస్థెటిక్గా చాలా న్యాచురల్గా వచ్చింది లుక్ అయితే. థర్డ్ వచ్చేసి ఈ శారీ అనుకున్నాను, గ్యాప్ బార్డర్ శారీ చెక్స్ తోటి ఉంది. ఎంత బాగుందంటే ఒక సైడ్ వింటేజ్ లుక్, దాంతోపాటు గ్యాప్ బార్డర్ది రెండు మిక్స్ అయ్యి ఈ శారీలోనే ఎంత బాగా వచ్చిందో. గ్రీన్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్గా వస్తుంది. ఎంత బాగుందో శారీ. పళ్ళు కానీ ఎంత డీటెయిలింగ్ ఉందో. జ్యువెలరీ పార్ట్కి వచ్చేసి నెక్ పార్ట్కి ఇలా పింక్ తీసుకున్నాను. ఆనియన్ పింక్కి ఈ పింక్కి చాలా బాగా సెట్ అయింది. అండ్ జుంకాస్కి వచ్చేసి పెద్ద జుంకాస్ యూజ్ చేద్దామని ఇది తీసుకున్నాను. పింక్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. బ్యాంగిల్స్ కూడా నేను 2 వేస్గా వేద్దామని అనుకున్నాను. లైక్ అఫీషియల్గా అయితే ఎలా వేసుకుంటారు, నార్మల్గా అయితే ఎలా వేసుకుంటారు అని చెప్పి. దీని బిఫోర్ ఒకసారి నా బ్లౌజ్ డీటెయిలింగ్ చూడండి. హ్యాండ్స్ దగ్గర చిన్న మగ్గం వర్క్ వేయించుండే. సేమ్ ద వే బ్యాక్ కూడా అదే మగ్గం వర్క్ చిన్నది డీటెయిల్గా ఉండేటట్టు ప్లాన్ చేసాము. బ్యాంగిల్స్కి వచ్చేసరికి ఈ ఆప్షన్ పెట్టుకున్నాను. ఇదైతే బాగుంది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇలా బ్రేస్లెట్, దాంతోపాటు వాచ్ తీసుకున్నాను. ఇది చాలా అఫీషియల్గా కూడా ఉంటుంది. ఐదర్ మీరు ఇలా అన్న పేర్ చేయొచ్చు, లేకపోతే ఇలా అన్న పేర్ చేయొచ్చు. రెండు కూడా బాగుంటాయి. ఈవెంట్ని బట్టి మీరు మేనేజ్ చేసుకోవాలి. అండ్ పళ్ళు పార్ట్ కాడికి వచ్చేసరికి శారీస్కి పర్టికులర్గా పళ్ళు చూసే తీసుకుంటాను. ఈ పళ్ళు కూడా నాకు చాలా బాగా నచ్చింది. గ్రీన్ అండ్ ఆనియన్ పింక్. మీకు ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ మోస్ట్లీ లైట్ వెయిటెడ్గా ఉంటాయి. ఈ శారీ కూడా లైట్ వెయిటెడ్. ఈ బనారస్ ఫ్యాబ్రిక్ ఉన్న ఈ శారీని తీసుకున్నాను. ఎంత బాగుందో. ఇది కూడా పింక్ అండ్ వైట్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేశాను. ఫస్ట్ బ్లౌజ్ గురించి మాట్లాడదాం. లిటిల్ మగ్గం వర్క్ కానీ చాలా బాగుంది. మినిమల్గా ఏదైనా ఈవెంట్కి ఈజీగా వేసుకొని వెళ్ళొచ్చు. సేమ్ ద వే నెక్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ వరకు మగ్గం వర్క్ అలానే రన్ అవుతూ ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది. ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్ పార్ట్కి వచ్చేసరికి ఇలా అమ్మవారితో ఉన్న ఈ జ్యువెలరీని పేరప్ చేశాను. దానికే ఇలా చిన్న స్టడ్స్ వచ్చాయి. నాకు ఇలా స్టడ్స్ పేరప్ చేస్తేనే చాలా బాగుంటుంది దీనికి అనిపించింది. సో దీంతోటే వెళ్ళిపోయాను. బ్యాంగిల్స్ వచ్చేసరికి నేను చాలా హ్యూజ్ తీసుకున్నాను ఈ పర్టికులర్ బనారస్కి. ఎందుకో నాకు హ్యూజ్గా వెళ్ళాలనిపించుండే ఈ బనారస్ శారీ. వీటికి వచ్చేసి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ అలాగనే కొన్ని గోల్డ్ బ్యాంగిల్స్ రెండు మిక్సప్ చేసి ఇలా ఫిక్స్ చేశాను. బ్యాంగిల్స్ పార్ట్కి వచ్చేసరికి చాలా బాగుంది కదా లుక్. బ్యాంగిల్స్ వేసాక నాకు చాలా నచ్చింది. అండ్ పళ్ళు కూడా చూసారా, ఇది కూడా చాలా బాగుంటుంది పళ్ళు. మన ఛానల్లో న్యూ అప్డేటెడ్ ఫ్యాషన్ బ్లాగ్స్ అన్నీ రాబోతున్నాయి. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి నేను ఒక శారీ దట్టు లావెండర్ కలర్ చూస్ చేసుకున్నాను. లావెండర్ కలర్ విత్ దిస్ క్రీమ్ కలర్ బ్లౌజ్ ఎంత బాగుందో అవుట్పుట్ అయితే మీరే చూడండి. అండ్ జ్యువెలరీ పార్ట్కి వచ్చేసరికి ఇలా లావెండర్ తీసుకున్నాను.
లైక్ నెక్ పార్ట్ జ్యువెలరీ లావెండర్ అండ్ ఇయర్ రింగ్స్ లావెండర్, దాంతోపాటు బ్యాంగిల్స్ కూడా లావెండర్. ఇలా లావెండర్తో బార్డర్ వచ్చేసరికి ఒక సైడ్ చిన్న బార్డర్, ఇంకొక సైడ్ మీడియం సైజ్ ఆఫ్ బార్డర్. పళ్ళు మాత్రం చాలా బాగుంటుంది దీన్ని. అండ్ క్రీమ్ కలర్ ఇలాంటి బ్లౌజ్ ఒకటి మన వార్డ్రోబ్లో ఉంటే ఎన్ని శారీస్ తోటి అంటే అన్ని శారీస్తో పేరప్ చేయొచ్చు. చాలా బాగుంటుంది క్రీమ్ కలర్ బ్లౌజ్. ఇదైతే చాలా లైట్ వెయిటెడ్ శారీ. మీకు మా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.